ఈరోజు మనము ఓట్స్తో బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు: 1 మెజర్ పెరుగు, ఇది పుల్లటిదైతే ఇంకా మంచిది ఫ్రెష్ పెరుగు కన్నా కూడా. తర్వాత 1 మెజర్ ఓట్స్, నేను ఫ్లేక్స్ ఇలాగే తీసుకున్నాను, ప్లెయిన్ ఓట్స్. తర్వాత 1 మెజర్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువగా సాల్ట్. ముందుగా మనము ఈ పెరుగు ఏదైతే ఉందో దీన్ని కాస్త బ్లెండ్ చేసుకోవాలి. అయితే చక్కగా పిండి మొత్తం మనకి చక్కగా కలుస్తుంది అనమాట. ఈ పెరుగుని నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను, లేదంటే మనము మజ్జిగ కవ్వంతో అంత ఈ ఉండలుగా లేకుండా చేసుకోవచ్చు. బ్లెండ్ చేసిన పెరుగులో మనము 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము. ముందు అనుకున్నట్లుగా 1 టేబుల్ స్పూన్కి ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువగా వేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఓట్స్ మనము 1 మెజరు తీసుకున్నాం కదా, ఒక్కసారి సాల్ట్ వేసినాక ఇలా 1 నిమిషం పాటు మనం కలుపుకుంటే సాల్ట్ అనేది మనకి బేస్ పెరుగులోనే చక్కగా కలిసిపోయి ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓట్స్ ఇలాగే నేను ఫ్లేక్స్ లాగానే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎలాగూ ఇది పెరుగులో నానుతుంది కాబట్టి మనకి ఇలా ఫ్లేక్స్ లాగా ఉంటేనే బోండా అనేది గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము కాస్త పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా 1/2 మెజరే వేసుకుంటున్నాను. పిండి మనము గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం పులి పెట్టుకుంటాం కాబట్టి పులిసిన తర్వాత మనకి పిండి పొంగుతుంది, అప్పుడు మనకి లూజ్నెస్ అనేది వచ్చేస్తుంది పిండిలో. చూడండి, ఇలా పిండి అనేది నేను గట్టిగానే ఉంచుకుంటున్నాను. ఇంకొంచెం కూడా మనము యాడ్ చేసుకుందాం. నేను టోటల్గా తీసుకున్న మెజర్లో 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే పక్కకు ఉంచుకున్నాను అనమాట బియ్యం పిండి నుంచి. ఇలా అంత పిండి చక్కగా కలుపుకున్న తర్వాత మనము దీన్ని కనీసం 3 గంటల పాటు, లేదంటే మనకి వింటర్ సీజన్ అయితే కనుక నైట్ మొత్తం కూడా మనం దీన్ని కదిలించకుండా ఒక పక్కకి అలా ఉంచేసుకుని ఫెర్మెంట్ చేసుకుంటే మనకి బోండా అనేది సోడా ఉప్పు కూడా వేసుకోకుండా చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట. పిండి మనకి నేను నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకున్నాను. మనకి నైట్ అంతా బయట ఉన్న తర్వాత ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకుని అవసరమైనప్పుడు బోండా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బోండా ప్రిపరేషను చూద్దాము. మనకి డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ తీసుకోవాలి. మనము ఈ పిండి బోండా కోసం పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీంట్లోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇది ఆప్షనల్ అనమాట, మనం ఏమీ లేకుండా కూడా ప్లెయిన్గా బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటున్నాను. వీటికి తోడుగా కొంచెం జీలకర్ర. ఇవి వేసుకుంటే మనకి బోండాకు కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. లేదు ప్లెయిన్గా కావాలి అనుకున్న వాళ్ళు ప్లెయిన్గానే వేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు సోడా ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు. యాక్చువల్గా మనకి ఇలా నైట్ అంతా పులి పెట్టుకుంటే సోడా ఉప్పు వేయకపోయినా కూడా మనకు బాగానే వస్తాయి. కాకపోతే సోడా ఉప్పు వేస్తే మనకి బోండా అనేది షేప్ కానీ కొంచెం డిఫరెన్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. కాబట్టి నేను 2 పించెస్ సోడా ఉప్పు వేసుకుంటున్నాను. పిండి కనుక ఏమన్నా పల్చగా ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. 3-4 టేబుల్ స్పూన్స్ వరకు మనం యాడ్ చేసుకుంటే కూడా బోండా అనేది చక్కగా కరకరలాడుతూ వస్తాయి మనకి. నేను కొంచెం
ఒక 3-4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చెయ్యి శుభ్రంగా కడిగి, పిండి ఉంటే మనకి బోండా అనేది మన చేతికి అతుక్కుపోతుంది. కాబట్టి కొంచెం చెయ్యి అనేది శుభ్రంగా కడిగి చేతికి ఆయిల్ రాసుకుని అప్పుడు మనం బోండా ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి కావలసిన సైజులో ఇలా బోండా అనేది చక్కగా రౌండ్గా వేసుకోవాలి. బోండా మనకి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ ప్రిపరేషన్లో మనము ఓట్స్ వాడుకున్నాము, మైదా అనేది యూజ్ చేయకుండా. ఈ ఓట్స్ అనేది మనకి బ్రెయిన్ హెల్త్కి, ఫైబర్ అనేది చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. ప్లస్ ఎక్కువ సేపు మనకి ఆకలి అనేది ఫీలింగ్ అనిపించదు అనమాట మనం ఓట్స్తో చేసిన ఏ ఫుడ్ తీసుకున్నా కూడా. కాబట్టి మనకి మైదా యూజ్ చేస్తే ఏదైతే కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం భయపడతామో, ఈ ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్న బోండా విషయంలో మనం అలా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. చూడండి, ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఈ బోండాని తీసివేసుకోవాలి. ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్న ఈ బోండా అనేది మనకి పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చాలా బాగుంటుంది.